సో హలో గాయ్స్, ఇది ప్రీవియస్ వీడియోది కంటిన్యూషన్ అనమాట. సో మీరు చూస్తున్నారు కదా ఏదైతే ఉందో పట్నము, ఆ పట్నం పైన దేవుడు వచ్చి వెళ్ళాక ఆ బండారు ఏదైతే ఉందో దాన్ని కొంగుతో కానీ చీరతో కానీ చున్నితో కానీ అది తుడిసి అలా కలెక్ట్ చేస్తారనమాట. సో ఇది ఒక ప్రాసెస్. అండ్ దాని తర్వాత ఇది వచ్చేసి డే 3 దుర్గమ్మ పట్నాలు అండ్ ఎల్లమ్మ పట్నాలు అంటే అనమాట. సో ఈరోజు ఏంటంటే నాన్ వెజ్ అనమాట ఫుల్లీ. సో సీనన్న, మా మామయ్య అండ్ రవి అన్న వీళ్ళు ముగ్గురు కలిసి మేకలు తీసుకురావడానికి అయితే వెళ్ళారు. పక్కకే ఉంటుంది. సో సో చూస్తున్నారు కదా గాయస్, మా మామయ్య అయితే మేక పిల్లని చిన్న పిల్లలాగా పట్టుకొని వస్తుండు. సో అట్లా 3 మేకల్ని తీసుకొని వచ్చేసి దుర్గమ్మ దగ్గరికి తీసుకొస్తారనమాట. దుర్గమ్మ ఏదైతే పట్నం వేసారో అక్కడికి తీసుకొస్తారనమాట, దేవుడికి చూపించి. సో అది మేకలు తెలుసు కదండి, జట్కా కొట్టాలన్నమాట. సో ఆ జట్కా కొట్టడానికి తీసుకురావడానికి మళ్ళా ఈ దుర్గమ్మ పట్నాల దగ్గరికి అయితే తీసుకురావడం జరిగింది. సో ఇప్పుడు మీరు చూస్తున్నారు చూడండి. సో ఈ మేకలు ఏంటంటే మళ్ళీ పట్నాల దగ్గర తీసుకొని వస్తారనమాట. తీసుకొచ్చి లైక్ జట్కా ఇయ్యమని చెప్పేసి దేవుడికి మొక్కుతారనమాట. అట్లా మా పెద్దమ్మ అండ్ మా మామయ్య ఇక్కడ ఉన్న వాళ్ళందరూ 1 by 1గా అందరు వచ్చి మొక్కుతున్నారనమాట, త్వరగా జట్కా ఇవ్వమని చెప్పేసి. సో ఆ మేకలు కూడా త్వరగానే జట్కా అనేది ఇచ్చిందనమాట. సో ఇలా 1 by 1 అన్ని ప్రాసెస్ అనేది మళ్ళీ ఈ డే 3 అనేది రోజు జరుగుతూ ఉంటుంది అనమాట. సో ఇదొక మేక జట్కా వేయాలా అండ్ ఇంకొక మేక కూడా తీసుకొచ్చారనమాట, ఆ మేక కూడా జట్కా వేయాలి. అట్లా 2 మేకస్ ఏవైతే ఉన్నాయో ఆ 2 జట్కా వేయాలన్నమాట. జట్కా ఇచ్చినాక దాని తర్వాత మళ్ళీ అది కట్టుకొని దగ్గరికి తీసుకెళ్తారనమాట. సో కట్కాని దగ్గర తీసుకెళ్ళినాక ఆయన ప్రొసీజర్ అనేది ఆయన స్టార్ట్ చేస్తాడనమాట. సో ఇది వచ్చేసి మార్నింగ్ లైక్ 5 o'clock అనేది స్టార్ట్ అయిందనమాట. సో ఇట్లా 1 by 1 అనేది మెల్లమెల్ల ప్రొసీజర్ స్టార్ట్ అవుతుంది. అండ్ దాని తర్వాత మా మామయ్య అండ్ మా అత్తమ్మ వీళ్ళందరూ కలిసి, మా పెద్దమ్మ కలిసి మా ఇంటికి రావడం జరిగింది అనమాట. ఎందుకంటే అందరు ఇంటింటికి వెళ్ళి వాళ్ళు బియ్యం అనేది తీసుకురావడం జరుగుతుంది. ఇది కూడా పూజలో ఒక భాగం అనమాట. సో మా పెద్దమ్మ ఇట్లా ఆ ఒగ్గు వాళ్ళు ఇట్లా వాళ్ళందరూ మా ఇంటికి రావడం జరిగింది. ఇది చూడండి. సో ఈ ప్రాసెస్నే జోగు పట్టడం అని అంటారు అనమాట. సో జోగు పట్టడం అంటే ఏంటంటే మన తెలిసిన వాళ్ళ ఇంట్లో కానీ ఎవరైనా ఇంట్లో కానీ అలా ఇంటింటికి వెళ్ళేసి జోగు పట్టుకోవాలన్నమాట. అంటే వాళ్ళు బియ్యం అనేది తీస్తారు అనమాట అండ్ అక్కడ పూజ చేస్తారనమాట చిన్నపాటిగా. సో అట్లా అందరి ఇంటికి, తెలిసిన వాళ్ళ ఇంటికి అట్లా మా మామయ్య వాళ్ళు ఒక 10-15 మెంబర్స్ ఇంటికి వెళ్ళారనమాట. వెళ్ళినాక అట్లా మా ఇంటికి కూడా వచ్చారనమాట. సో ఇది ప్రాసెస్ అనమాట. సో అందరికీ ఈ ఒగ్గు కథ చెప్పే అతను బొట్టెలు అయితే పెట్టేస్తాడనమాట. సో కొద్దిసేపు పూజ చేసి అంతా చేసినాక మళ్ళీ ఇక్కడ నుంచి మళ్ళీ పట్నం మీదకి వెళ్ళడం జరుగుతుంది అనమాట. మళ్ళీ అక్కడ వేరే ప్రాసెస్ అనేది స్టార్ట్ అవుతుంది అనమాట. సో ఇది అంతా మార్నింగ్ 10 o'clock 10:30 అనేది ఆ టైం కల్లా స్టార్ట్ అయిందనమాట. సో ఆ డే అంతా ఇలాంటి ప్రాసెస్ జరుగుతూనే ఉంటుంది అనమాట, ఒకటి తర్వాత ఒకటి 1 by 1 అనమాట. అండ్ ఇది సో ఇట్లా మా మామయ్య పట్టుకొని ఉంటాడు అనమాట. అండ్ అక్కడ డోలు కొట్టేటోళ్ళు డోలు కొడుతూ ఉంటారు అనమాట. అండ్ ఇట్లా ఒక్కొక్కళ్ళది ఒక్కొక్క ప్రాసెస్ ఉంటుంది అనమాట. ఇక్కడ బ్యాక్ టు పట్నాలు. సో ఆ పట్నాల దగ్గర ఒగ్గు కథ వాళ్ళు ఆడ పట్నాలు చేస్తుంటే ఇంకొక స్పేస్లో మా పిల్లలందరూ కలిసి డ్యాన్స్ చేయడం అయితే జరిగింది. వాళ్ళైతే ఫుల్ ఎంటర్టైన్మెంట్ అంటే ఫుల్ ఎంజాయ్ చేశారనమాట పిల్లలందరూ కలిసి. ఎందుకంటే ఆడొక పక్కన స్పీకర్ కూడా పెట్టాను కదా, ఆ స్పీకర్లో పాటలు అది ఇది. ఈయన వచ్చేసి రవి అనమాట. ఇతను కూడా ఫుల్ ఎంజాయ్ చేశాడనమాట. అండ్ ఇదంతా ప్రాసెస్ వచ్చేసి లైక్ అరౌండ్ 12 అవుతుందన్నమాట. ఇంకా పూజ అనేది స్టార్ట్ కాలే, ఇంకా అప్పుడే అందరు గెస్టులు కానీ రిలేటివ్స్ కానీ వస్తూ ఉన్నారనమాట. సో మా పాప అయితే ఎవ్వరికి ఇంటలే ఫుల్ వైబ్ అవుతుందన్నమాట, పాటలు పెట్టుకొని ఫుల్ డ్యాన్స్ చేస్తుంది తనైతే. అది సో ఇట్లా పిల్లలు కూడా మనకి సహకరించాలంటే దేవుని దయ అనేదంతా. ఎందుకంటే ఫుల్ ఇబ్బంది చేస్తారు కొందరు పిల్లలు అయితే. అండ్ చూస్తున్నారు కదా గాయస్, ఇదే పట్నాలు అనమాట, ఇదే ఎల్లమ్మ పట్నాలు. సో మల్లన్న పట్నాలు అనేది ఒక డిఫరెంట్ టైప్ ఆఫ్ ఉంటుంది, ఎల్లమ్మ పట్నాలు అనేది ఇంకొక డిఫరెంట్ టైప్ ఉంటుంది అనమాట. సో అండ్ మీరు చూస్తున్నారు కదండి, ఇట్లానే నేను ప్రీవియస్ వీడియోలో చెప్పాను కదా, కొందరికి దేవుడికి సంబంధించిన అన్నీ ఇచ్చేసి అట్లా మా అందరికి ఇచ్చినాక ఇట్లా ఒక 5 rounds అనేది తిరగడం అయితే జరుగుతుంది అనమాట ఆ పట్నం చుట్టూ. సో ఇది కూడా ఒక ప్రాసెస్ అనమాట, ఈ పట్నాల్లో ఈ పూజలో ఒక భాగం అనమాట.
సో మా పాపతో పాటు మిగతా వాళ్ళందరూ ఈ ఎల్లమ్మ కథ వినడం అయితే ఇంట్రెస్ట్గా జరిగింది. సో ఒక దిక్కు అయితే పూజ నడుస్తుంది అండ్ ఇంకొక దిక్కు వచ్చేసి ఫుడ్ అనేది రెడీ అయింది అనమాట. సో ఈ ఫుడ్ అనేది రెడీ అవ్వడం జరిగింది అండ్ 2 days మాత్రం వెజ్ ఉంటుంది, లాస్ట్ డే మాత్రం నాన్ వెజ్ ఉంటుంది అనమాట. సో ఇదంతా ఒక పూజల ఈ ఈవెంట్లో ఒక భాగం అనమాట. సో అలా ఉంటుంది. అండ్ నెక్స్ట్ ఇప్పుడు ఫుడ్ అనేది రెడీ అయింది, ఆల్మోస్ట్ 2 అవుతుంది అనమాట టైము. అండ్ కొబ్బరికాయ కొట్టి పూజ చేసి ఎక్కియడం అయితే జరుగుతుంది. సో ఫుడ్ మాత్రం క్రేజీ వండిండు అనమాట. నేను అతని కాంటాక్ట్ డీటెయిల్స్ కూడా ఇస్తాను కింద డిస్క్రిప్షన్లో, మీకు ఇంట్రెస్ట్ ఉంటే కాల్ చేయండి అతనికి. అండ్ మేము చెప్పాను కదా మాకు పక్కనే ఒక ఓపెన్ స్పేస్ ఉంది, ఆ ఓపెన్ స్పేస్లోనే మేము ఫుడ్ అనేది అరేంజ్ చేయడం జరిగింది. సో ఆల్మోస్ట్ 2-2:30 అవుతుంది, అందరు కూడా ఆకలి మీద ఉండే అండ్ ఆ ఓపెన్ స్పేస్లోనే ఫుడ్ అనేది అరేంజ్ చేయడం జరిగింది. కానీ ఒకటి అయితే ఫుల్ ఎండ అయితే డేంజర్ ఎండ కొట్టిందనమాట ఆ రోజు మాత్రం అట్లా. కానీ ఇంకొకటి ఏంటంటే మిరాక్యులస్లీ అక్కడ మియాపూర్, కుకట్పల్లి, చార్మినార్ అటు సైడ్ ఫుల్ వాన ఉండే అనమాట. కానీ మా సైడ్ మాత్రం వాన అనేది లేకుండే. ఈ పూజ ఈవెంట్ అంతా అయిపోయాక వాన పడడం జరిగింది, కానీ మేము చేసే పూజ టైంలో మాత్రం ఆ రోజు మాత్రం వాన పడలేదు. సో చూస్తున్నారు కదా అండి, ఈయననే మా సీన్ అన్న ఫుల్ హార్డ్ వర్కర్ అనమాట. ఈ అన్న కూడా మంచిగా వండుతాడు ఫుడ్ అనేది. అండ్ ఇంకా నీకు ఇంకోటి చూపిస్తానండి, ఇతని పేరు హరీష్, ఇతని పేరు కూడా హరీష్ అండ్ ఇక్కడ కూడా హరీష్. బి హరీష్, ఎం హరీష్, ఎస్ హరీష్, అందరు హరీష్లు. అండ్ ఇదైతే మోస్ట్ అవైటెడ్ సీన్ అనమాట అందరికీ. ఎందుకంటే ఇక్కడ చూస్తున్నారు కదండి 2 మేకలు అయితే ఉంటాయి. ఈ మేకలో ఒక మేకని తీసుకొని మత కలుపుతారనమాట, ఒగ్గు కథ చెప్పేవాళ్ళమాట. చూడండి ఎంత ఇంట్రెస్టింగ్ ఉంటుంది అంటే ఆ మేక అనేది దాన్ని పండుకోబెట్టేస్తారనమాట. అది మంచిగా ఆ వేపాకు మధ్యలో పడుకుంటుంది అనమాట. మీరు చూడండి ఇప్పుడు మొత్తం ప్రాసెస్ ఎలా ఉంటుందో. సో పైనుంచి మా అన్న వాళ్ళు, మా బాబాయ్ అందరు కూడా ఇంట్రెస్ట్గా చూస్తారు అనమాట. నేను చెప్పాను అది చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది ఈ మత కలపడం అంటే. అక్కడ ఇప్పుడు 20 లక్షలు అడిగిన 10 లక్షలు అందరు పెట్టంగా పత్రాలు పెట్టంగా పెట్టి కొంచెం ఎత్తగొట్టి పార్టీలు కట్టుకొని ఇది అదే రాజకీయ సన్నగా ఉండి అయినా మాకపల్లి ఏమంటారు అంటే ఒక్కరు 3 పులిపాటలు 35 ఆ ఇద్దరు అంటారు. ఓ రామ రామ
సో ఎంత ఇంట్రెస్టింగ్ ఉంది కదండి. సో అదనమాట, ఈ ఘట్టాని కోసం కూడా చాలామంది వెయిట్ చేశారనమాట, అందులో నేను కూడా అనమాట. అండ్ దాని తర్వాత ఇప్పుడు మీరు చూస్తున్నారు కదండి, ఇగో ఇది మా పాప ఏదైతే చేస్తుందో ఇది కూడా ఈ పూజలో ఒక భాగం అనమాట. అట్లా అందరూ ఇలా ఈ విధంగా చేస్తారనమాట. అండ్ దాని తర్వాత పూజ అంతా అయిపోయింది. అండ్ ఇది నెక్స్ట్ డే అనమాట. ఇక మా అత్తమ్మ వేడివేడి మిరపకాయ బజ్జీలు అయితే చేయడం జరిగింది. ఎందుకంటే అందరు చుట్టాలు ఉన్నాం, అందరం ఉన్నాం, మంచి టైం అయితే స్పెండ్ చేశారనమాట అందరము. పూజ అంతా అయిపోయింది. ఇదంతా నొచ్చేసి నెక్స్ట్ డే అనమాట. సో ఆ నెక్స్ట్ డే మా అత్తమ్మ బజ్జీలు కానీ ఇట్లా పిల్లలు క్రికెట్ ఆడుకోవడం కానీ అందరం జరిగిందనమాట. అండ్ ఇదంతా చూస్తున్నారు కదండి ఫొటోస్ ఇవన్నీ. ఎందుకంటే నేను వీడియో తీయలేకపోయాను అనమాట ఇవన్నీ. సో ఫొటోస్ అన్నీ మీకు చూపిస్తాను కదా, ఇవన్నీ ఆ ఈవెంట్ రోజు ఏవైతే ఫొటోస్ ఇస్తానో అవన్నీ ఫొటోస్ పెట్టడం అయితే జరిగింది చూడండి. అండ్ మా కజన్స్, మా రిలేటివ్స్ అండ్ ఫ్రెండ్స్ అట్లా అందరం అయితే ఈ ఫొటోస్లో ఉన్నామన్నమాట. అండ్ ఫస్ట్ డే రోజు కూడా కొన్ని ఫొటోస్ పెట్టడం జరిగింది అనమాట. ఎందుకంటే ఇవన్నీ మేము ఫుల్ బిజీ ఉండడంతో వీడియోస్ తీయలేకపోయాను అనమాట. అందుకే మీకోసం ఫొటోస్ అయితే పెట్టాను చూడండి. అండ్ మెయిన్ థింగ్ ఏంటంటే చూడండి, ఇదంతా మా మామయ్య వాళ్ళ ఇల్లు ఫస్ట్ టైం అనమాట. ఆ ల్యాండ్ కొనుక్కొని ఎలా అయితే ప్రాసెస్ స్టార్ట్ అయిందో అంతా వన్ బై వన్ మీరు చూడండి. పిల్లర్లు వేయడం కాడ నుంచి స్లాబ్ వేయ నుంచి అట్లా పెయింట్, సిమెంట్ ఎక్సెట్రా అంతా ఎంత కష్టం అంటే ఇవంతా మేనేజ్ చేయడం. మా మామయ్య అయితే రియల్లీ గ్రేట్ అనమాట. ఫైనల్గా ఇంత పెద్ద బిల్డింగ్ అయితే రెడీ అయిపోయింది. ఇవన్నీ అట్లా ఓపెన్ ల్యాండ్ నుంచి ఇంత పెద్ద బిల్డింగ్ అయితే కట్టడం అయితే జరిగిందనమాట. ఫుల్లీ దేవుడి బ్లెస్సింగ్స్ వల్లనే ఇదంతా జరిగిందనమాట. నిజంగా మా మామయ్య కానీ మా ఫ్యామిలీ కానీ అందరు ఫుల్ కష్టపడ్డారు అనమాట. ఎందుకంటే ఆ స్క్రాచ్ గ్రౌండ్ వర్క్ నుంచి ఇంత పెద్ద బిల్డింగ్ కట్టాలంటే కూడా చాలా కష్టం అనమాట. సో అట్లాంటిది ఈరోజు ఇంత పెద్ద బిల్డింగ్ కట్టడం కూడా నిజంగా మా మామయ్య మాత్రం గ్రేట్ అనమాట. హ్యాట్స్ ఆఫ్ అనమాట లిటరలీ. అండ్ ఫైనల్గా ఇది నా వ్లాగ్ అనమాట. అందరు ఎవరెవరైతే వచ్చారో ఈవెంట్కి పేరున అందరికీ థ్యాంక్స్ అండి. థ్యాంక్ యూ ఆల్ ఫర్ కమింగ్ అండ్ మేకింగ్ దిస్ ఈవెంట్ సక్సెస్.